ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 9వ అధ్యాయం. గడ్డు రోజులు. నరేంద్రుడు కాళికాదేవిని అంగీకరించడం లేదు కాబట్టే అతడు ఇంత దుఃఖం అనుభవించవలసి వచ్చింది. లోకంలో జీవించాలంటే ఆమెను అంగీకరించే తీరాలి. శ్రీరామకృష్ణులు. దేశం, భాష, జాతి, మతం ఇత్యాదులన్నింటికీ అతీతంగా తాత్వికులందరినీ సతమతం చేసిన ప్రశ్న ఏదైనా ఉందా అంటే అది ఇది: ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వారిలో పలువురు ప్రయత్నించకపోలేదు. కానీ సబబైన సమాధానం లభించని ప్రశ్నగానే అది మిగిలిపోయింది. జీవితం సుఖదుఖ మిశ్రితం. ఎవ్వరూ పరిపూర్ణ సుఖంతో జీవించలేరు. అదేవిధంగా జీవితమంతా దుఃఖమయంగానూ గడపరు. ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే, అనేక మహత్కార్యాలు సాధించిన మహనీయులందరికీ సుఖం కన్నా దుఃఖమే ఉత్కృష్ట మార్గదర్శిగా విరాజిల్లింది. దుఃఖాల నుండే వారు ఎక్కువ పాఠాలు నేర్చుకున్నారు. దుఃఖాలే వారిలో నిద్రాణావస్థలో ఉన్న అనేక శక్తులను, ప్రతిభలను అభివ్యక్తం చేశాయి. దుఃఖాలే వారికి మానవాళిని ప్రేమించడానికి ప్రేరణనిచ్చాయి. దుఃఖాలే మానవకోటి కోసం వారిని పాటుపడజేశాయి. తన 24వ ఏట నరేంద్రుడు అటువంటి దుఃఖభరితమైన ఘట్టాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. 1884 ప్రారంభం. నరేంద్రుని BA పరీక్షలు అప్పుడే పూర్తయ్యాయి. పరీక్షా ఫలితాలు జనవరి 30వ తేదీన వెలువడ్డాయి. అతడు 2వ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. విశ్వనాథ్ అతణ్ణి నిమాయ్ చరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా చేర్పించాడు. మెట్రోపాలిటన్ కళాశాలలో 3 ఏళ్ల న్యాయశాస్త్ర పాఠ్యక్రమంలో కూడా చేర్పించాడు. న్యాయశాస్త్ర అధ్యయనం నిమిత్తం నరేంద్రుడు ఇంగ్లాండ్ వెళ్ళగోరాడు. విశ్వనాథ్ కూడా అందుకు అంగీకరించాడు. కానీ విధి వక్రిస్తుందని ఎవరికెరుక? ఫిబ్రవరి 25వ తేదీ. ఆ రోజు నరేంద్రుడు వరాహనగర మిత్రుల ఆహ్వానంపై అక్కడికి వెళ్ళాడు. రాత్రి 11 గంటల దాకా ఆటపాటల సందడితో ఆ చోట ఆనందం వెల్లివిరిసింది. పిదప అందరూ కలిసి భోజనం చేసి పడుకునే కబుర్లు చెప్పుకుంటున్నారు. రాత్రి 2 గంటల సమయంలో హఠాత్తుగా మిత్రుడొకడు వచ్చి నరేంద్రుణ్ణి పిలిచాడు. ఈ అపరాత్రి వేళ ఇతడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు చెప్పమా అనుకుంటూ నరేంద్రుడు వచ్చిన వ్యక్తి వైపు తేరిపార చూశాడు. వచ్చిన వ్యక్తి తటపటాయిస్తూ తాను తెచ్చిన సమాచారం చెప్పాడు. మీ నాన్నగారు గుండెపోటుతో మరణించారు. కాళ్ల క్రింద భూమి విచ్చుకొని తను తలక్రిందులుగా పాతాళంలోకి పడిపోతున్నట్లు అనిపించింది నరేంద్రునికి. కాసేపటికి తేరుకొని గుండె పగిలే దుఃఖాన్ని భరిస్తూ బయలుదేరి ఎలాగో కలకత్తాకు వచ్చి చేరాడు నరేంద్రుడు. విపరీతమైన పనుల ఒత్తిడి కారణంగా కొద్ది కాలంగా విశ్వనాథ్ బాగా అలసిపోయి ఉన్నాడు. రాత్రి దాదాపు 10 గంటలప్పుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. విశ్వనాథ్ భౌతిక కాయం శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధం చేయబడింది. నరేంద్రుని తల్లి, సోదర సోదరీమణులు విలపిస్తున్నారు. మొదట్లో నరేంద్రుడు తన దుఃఖాన్ని బయటకు వ్యక్తం చేయలేదు. కానీ ఎంతసేపు? కాసేపట్లో అతడు కూడా ఓ అంటూ విలపించాడు. కుమారులలో నరేంద్రుడు పెద్దవాడు. తండ్రి అంత్యక్రియలు అతడు విధివిహితంగా నిర్వర్తించాడు. విశ్వనాథ్ మరణానంతరమే ఆయనను గురించిన ఒక నిజం వెలుగులోకి వచ్చింది. నా కోసం ఏం చేశారు అని ఒకసారి నరేంద్రుడు ఆయనను నిలదీసినప్పుడు నిలువుటద్దంలో నరేంద్రుని ప్రతిబింబాన్నే చూపించారు కదా. నిజానికి ఆయన అదే చేశారు. ఆయన మరేదీ వదిలిపోలేదు. జమీందారీ ఫాయేదాలో జీవించిన కుటుంబం ఒక్కరోజులో దిక్కులేని హీనస్థితికి దిగజారిపోయింది. న్యాయవాద వృత్తి చేపట్టిన విశ్వనాథ్ నిజానికి పుష్కలంగా ధనం సంపాదించాడు. కానీ ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు చేశాడు. అందుకు తోడు పెద్ద కుటుంబం కావడంతో ఆయన ఏదీ కూడబెట్టలేకపోయాడు. ఆయన పినతండ్రి అయిన కాళీప్రసాద్ ఉమ్మడి కుటుంబ ఆస్తి నుండి తన వంతు సొమ్ము ఖర్చు చేయడమే కాక
విశ్వనాథ్ నుండి కూడా విడిగా డబ్బు తీసుకునేవాడు. వృత్తిరీత్యా బయట ఊళ్ళకు వెళ్లే విశ్వనాథ్ మాసాల తరబడి అక్కడే బస చేసేవాడు. ఈ సందర్భాలను పురస్కరించుకుని ఆయన బంధువులు ఆయన పేరిట పలుచోట్ల అప్పులు చేసి తమ పబ్బం గడుపుకునేవారు. అప్పులు విశ్వనాథ్ పేరిట, ఖర్చులు బంధువుల నిమిత్తం. మొత్తం మీద విశ్వనాథ్ పేరిట ఉన్న అప్పులు తలకు మించినవయ్యాయి. కాబట్టి ఆయన కుటుంబం బయట వారి దృష్టికి దర్జాగా బతుకుతున్నట్లు కనిపించినా నిజానికి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఈ విషయాలేవి భువనేశ్వరికి కానీ నరేంద్రునికి కానీ తెలియవు. ఇది చాలదన్నట్లు ఉమ్మడి కుటుంబ ఆస్తి వ్యవహారంలో ఇంట్లో గొడవలు జరిగాయి. అందువలన విశ్వనాథ్ ఉమ్మడి ఆస్తి అయిన ఇంటిని వదిలిపెట్టి భార్యాబిడ్డలతో మరొక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నివసించసాగాడు. ఈ ఇల్లు నరేంద్రుని అమ్మమ్మ ఇంటికి సమీపంలో ఉంది. అద్దె ఇంట్లోకి వెళ్ళిన కొన్ని నెలలలోనే విశ్వనాథ్ కాలధర్మం చెందాడు. విశ్వనాథ్ మరణించిన కొన్ని నెలల తర్వాత కుటుంబంతో సహా నరేంద్రుడు కూడా అమ్మమ్మ ఇంటికే వెళ్ళిపోయి నివసించసాగాడు. విశ్వనాథ్ సహాయ సహకారాలతో తమ జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకున్న బంధువులు ఈ శోచనీయ స్థితిలో శత్రువుల్లా వ్యవహరించారు. నరేంద్రుని కుటుంబాన్ని శాశ్వతంగా ఇంటి నుండి బయటకు పంపివేయడానికే నిశ్చయించారు. అందునిమిత్తం న్యాయస్థానంలో దావా వేశారు. అప్పులు ఇచ్చిన వారు తలుపులు తట్టారు, అప్పులు పుచ్చుకున్నవారు కనుమరుగయ్యారు. కొన్ని రోజుల్లోనే పూట గడవడం కూడా కష్టమని నరేంద్రునికి తెలియవచ్చింది. కుటుంబానికి ఎలాంటి ఆదాయమూ లేదు, కానీ 5-6 పోషించవలసిన పరిస్థితి. కనుక నిమాయచరణ్ వద్ద తాను పొందుతున్న న్యాయశాస్త్ర శిక్షణను సగంలోనే నరేంద్రుడు మానుకొని మైల రోజులు పూర్తి కాక మునిపే ఉద్యోగం కోసం పలుచోట్ల తిరగసాగాడు. కాలం కలిసి రానప్పుడు వందలాది ప్రయత్నాలు సైతం విఫలమవడంలో ఆశ్చర్యం లేదు. ఎలాంటి ఉద్యోగమూ లభించకపోవడంతో నరేంద్రునికి అన్ని వైపులా శూన్యమే కానవచ్చింది. అంతులేని దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ నరేంద్రునికి శ్రీరామకృష్ణుల స్మృతులు విశ్వాస సంకేత దీపాల్లా భాసిల్లాయి. మైల రోజులు ముగియక మునిపే నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్ళి శ్రీ రామకృష్ణులను దర్శించాడు. శ్రీరామకృష్ణులు 2 నెలల క్రితం కింద పడడంతో ఆయన చేయి ఎముక స్థానభ్రంశం చెందింది. చేతికి కట్లు కట్టారు. నొప్పితో ఇంకా బాధపడుతున్నారు. నరేంద్రుడు ఇతర భక్తులతో పాటు కూర్చున్నాడు. బ్రహ్మ సమాజ భక్తుడైన త్రైలోక్యుడు పాడుతున్నాడు. నరేంద్రుని దుఃఖం చూసిన శ్రీ రామకృష్ణుల ఆవేదన వర్ణనాతీతం. అయినప్పటికీ ఆయన ప్రత్యక్షంగా నరేంద్రునితో ఏమీ చెప్పలేదు. పాట పూర్తయ్యాక లోకం భగవంతుని గురించి పలు అభిప్రాయాలు వెలిబుచ్చి, దేహం ఉండేది 2 రోజులు మాత్రమే, భగవంతుడు ఒక్కడే సత్యం, దేహం ఇదిగో ఉంది, మరుక్షణం లేదు, దేహానికి సుఖదుఖాలు ఉండనే ఉంటాయి. నరేంద్రుణ్ణి తీసుకోండి, తండ్రి మరణించాడు, ఇంట్లో అలవి కానన్ని కష్టాలు, ఏ దారి కానరాదు. భగవంతుడు కొన్ని సమయాల్లో మనలను సుఖాలలో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాల్లో దుఃఖంలో ముంచెత్తుతాడు అని అన్నారు. నరేంద్రుణ్ణి ఇంకా కరుణించలేదే అని భగవంతుని పట్ల శ్రీ రామకృష్ణులు ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. మధ్య మధ్యలో ఆయన నరేంద్రుణ్ణి ఆప్యాయంగా చూస్తున్నారు అని వ్రాశాడు. ఈ సంఘటనను నమోదు చేసినమ్మా. మరో రోజు నరేంద్రుడు తన మిత్రుడైన అన్నదా గుహతో కలిసి దక్షిణేశ్వరం వెళ్ళాడు. తన అనుంగు శిష్యుని దుఃఖం చూసి ఆవేదన చెందిన శ్రీ రామకృష్ణులు అన్నదా గుహతో నరేంద్రుని కష్టాలను ప్రస్తావిస్తూ నరేంద్రునికి సహాయపడడం ఒక స్నేహితునిగా అతడి కర్తవ్యమని చెప్పారు. కాసేపటికి అన్నదా బయలుదేరి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక నరేంద్రుడు శ్రీ రామకృష్ణులతో చిరుకోపంతో, నా పరిస్థితిని ఊరంతా ఇలా ఎందుకు చాటి చెబుతున్నారు అని మండిపడ్డాడు. శ్రీ రామకృష్ణుల కళ్ళల్లో నీరు ధారకట్టింది. ఆయన ఆప్యాయతతో నరేంద్రుడిని చూసి, నాయనా, నీకోసం ఇంటింటికి పోయి బిచ్చమెత్తడానికి సైతం నేను సంకోచించను అన్నారు. నరేంద్రుడు ద్రవించిపోయాడు. ఈ విధంగా శ్రీ రామకృష్ణులను దర్శించడంతో ఆయన కరుణా కటాక్షం పైన నరేంద్రుని నమ్మకం బలపడింది. బిఏ చదివిన నరేంద్రుడు తనకు సత్వరమే ఏదో ఒక ఉద్యోగం లభిస్తుందని ఆశించాడు.
రోజూ భగవన్నామాన్ని స్మరిస్తూ అనేక కార్యాలయాలు ఎక్కి దిగాడు. కానీ నెలకు 15 రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం కూడా అతడికి లభించలేదు. మౌనంగా దారిద్ర్యాన్ని స్వీకరించాడు. కుటుంబం అతడితో పాటే దానిని స్వీకరించింది. వాళ్లల్లో ఎవరూ తమ కుటుంబ పరిస్థితులను ఇతరులెవరితోనూ వెల్లడించలేదు. మైల రోజులు పూర్తి కాగానే నరేంద్రుడు మామూలు దుస్తులు ధరించసాగాడు. సంపన్నులైన అతడి స్నేహితులు ఎప్పటిలా రాసాగారు. కానీ వారిలో ఎవ్వరూ అతని ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోలేదు. అతడు కూడా కొన్ని సమయాలలో వారితో పాటు బయటకు వెళ్ళేవాడు. అతడు సన్నబడసాగాడు. అతడి ముఖం కూడా కాస్త పాలిపోయింది. దీనిని కూడా అతడి మిత్రులు గమనించినట్లు లేదు. బహుశా ఎవరైనా గమనించినప్పటికీ అది పేదరికం వలన అని వారు ఊహించుకోలేకపోయి ఉండవచ్చు. తండ్రి మరణంతో ఏర్పడిన శోకం కారణంగానే అతడు సన్నబడ్డాడని వారు భావించారు. ఈ రీతిలో పేదరికంతో, గతిలేని స్థితిలో దానిని ఎదుర్కోవడంతో నరేంద్రుని గడ్డు రోజులు కొనసాగాయి. నరేంద్రుడు తల్లితోనూ సోదర సోదరీమణులతోనూ నవ్వుతూ విశ్వాసం ఉట్టిపడేలా మాట్లాడేవాడు. సత్వరమే ఉద్యోగం లభిస్తుంది, దుఃఖాలు తీరిపోతాయనే నమ్మకాన్ని వారికి కలుగజేసేవాడు. తక్కిన వారు కాస్త ఎక్కువ తినాలనే ఉద్దేశంతో తన భోజనాన్ని తగ్గించుకునేవాడు. ఉదయమే ఉద్యోగార్థం బయలుదేరేవాడు. సాయంత్రం బాగా అలసిపోయి తిరిగి వచ్చేవాడు. కాసేపటి క్రితమే తిన్నానని చెప్పి తక్కిన వారు భోజనం చేసేలా చూసేవాడు. తాను పస్తుండేవాడు. ఆ స్థితిలో సైతం అతడు న్యాయశాస్త్ర అధ్యయనం వదిలిపెట్టలేదు. అనేక రోజులు పస్తులుండి చిరిగిన దుస్తులు ధరించి కళాశాలకు వెళ్ళేవాడు. ఆకలి కారణంగా కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోయాడు. నరేంద్రుని మిత్రులు అలవాటు ప్రకారం అతన్ని తమ ఇళ్లకు తీసుకుపోయేవారు. చాలాసేపు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. వారు భోజనానికి పిలిచినప్పుడు మాత్రం నిరాకరించేవాడు. ఎందుకంటే ఇంట్లో తల్లి, సోదర సోదరీమణులు పస్తులతో ఉండే దృశ్యం అతడి కళ్ళ ముందు ద్యోతకమయ్యేది కనుక. వెంటనే ఏదో ఒక సాకు చెప్పి భోజనం చేయకుండానే ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. ఇంట్లో తన మిత్రులతో కలిసి భోజనం చేసినట్లు చెప్పేవాడు. తన వంతు కూడా తమ్ముళ్లకు చెల్లికి పెట్టి తాను పడుకునేవాడు. ఈ కాలఘట్టం గురించి కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు. మైల గడువు పూర్తి కాక మునిపే నేను అక్కడా ఇక్కడా ఉద్యోగం కోసం తిరిగాను. ఆకలితో ఉత్త కాళ్లతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేతపుచ్చుకొని మధ్యాహ్నపు మండుటెండలో ఒక కార్యాలయం నుండి ఇంకొక కార్యాలయానికి తిరిగాను. ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్ని రోజులు నాతోనే ఉండేవారు. కానీ కొన్ని రోజులు నాతో ఉండలేకపోయేవారు. కానీ ప్రతి చోట నాకు నిరాశ నిస్పృహలే ఎదురైనాయి. ఆ కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో నిస్వార్థమైన సానుభూతి ఎంతో అరుదైనదని, దుర్బలులకు పేదలకు ఇక్కడ స్థానం లేదని నాకు బాగా అర్థమైంది. ఇదివరలో 1-2 రోజులు నాకు సహాయం చేసినందుకు తాము కృతార్థులైనట్లు భావించిన వారిప్పుడు అందుకు విరుద్ధంగా చేయడమే సబబని భావించసాగారు. సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా వాళ్ళు నా పట్ల పెడముఖం చూపసాగారు. అటువంటి చేదు అనుభవాలు చవిచూసే కొద్దీ ఈ లోకం ఒక రాక్షసుని సృష్టిగా నాకు అనిపించేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మండుటెండలో తిరిగి పాదాలు బొబ్బలెక్కాయి. అలసి సొలసిపోయి మైదానంలోని వోక్టెర్లోని స్మారక చిహ్న నిర్మాణం నీడలో విశ్రమించాను. ఆ రోజు ఒకరిద్దరు మిత్రులు నాతో పాటు ఉన్నారు. అనుకోకుండా అక్కడ కలుసుకోవడం జరిగింది. నన్ను అనునయించడానికి కాబోలు వారిలో ఒకడు కృపాళువైన బ్రహ్మ శ్వాస అనే పిల్లవాయువు వేచసాగింది అనే పాట పాడసాగాడు. ఆ పాట వినగానే అతడు నా తల మీద సమ్మెడితో కొడుతున్నట్లు అనిపించింది. నా తల్లి తమ్ముల నిస్సహాయ స్థితి గుర్తుకు వచ్చి అవమానంతో నిరాశ నిస్పృహలు ముప్పిరిగొనగా, నోర్ముయ్, ఎవరికి ఆకలి బాధతో అలమటించే అవసరం లేదో అటువంటి భాగ్యవంతులకు ఈ కల్పనలు మధురంగా కానరావచ్చు. ఒకప్పుడు నాకు అలాగే అనిపించేది. కానీ ఇప్పుడు కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు అపహాస్యంగా తోస్తున్నాయి అంటూ అరిచాను. నా మాటలు విని ఆ మిత్రుడు ఎంతో నొచ్చుకున్నాడేమో. కానీ ఎంతటి కటిక దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటే ఆ మాటలు నా నోట వెలువడి ఉంటాయో
అతడికి ఎలా అర్థమవుతుంది? ఒక్కో రోజు నిద్రలేచి రహస్యంగా ఆరా తీయగా ఇంట్లో అందరికీ చాలినంత ఆహారం లేదని తెలుసుకొని చేత చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక మిత్రుడు భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడని అమ్మతో చెప్పి బయటకు వెళ్ళిపోయేవాణ్ణి. అటువంటి సందర్భాలలో ఏదో కాస్త తినేవాణ్ణి. కొన్ని రోజులు ఇంట్లో తక్కిన వారికి సరిపడే ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో పస్తులతోనే గడిపేవాణ్ణి. ఇంట్లో వారికి లేదా బయటి వారికి ఈ విషయాలు తెలపడానికి అభిమానం అడ్డుపడేది. ఇంతకు ముందు మాదిరే సంపన్నులైన మిత్రులు తమ ఇళ్లకు లేదా ఉద్యానాలకు వచ్చి నా పాటలతో తమ ఆనందాన్ని ఇనుమడింప చేయమని కోరేవారు. వారి కోరికను తిరస్కరించలేక కొన్ని సమయాలలో వారితో పాటు వెళ్ళి నా పాటలతో వారిని సంతోషపరిచేవాణ్ణి. కానీ నా మనసులోని భావాలను వారికి వ్యక్తపరచాలని అభిలషించేవాణ్ణి కాను. నా పరిస్థితి గురించి తమకు తాముగా వారెన్నడూ వాకపు చేసేవారు కారు. ఏ ఒకరిద్దరో అప్పుడప్పుడు ఆప్యాయంగా, ఈరోజు నువ్వెందుకు నిరుత్సాహంగా బలహీనంగా కనిపిస్తున్నావు, కారణమేంటో దయచేసి చెప్పు అని అడిగేవారు. వారిలో ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడి ద్వారా నా పరిస్థితి తెలుసుకొని అజ్ఞాతంగా మా అమ్మకు ఉత్తరాలు రాస్తూ డబ్బు పంపసాగాడు. ఈ విధంగా అతడు నన్ను శాశ్వతంగా రుణబద్ధుణ్ణి చేసి వేశాడు. ఏదో విధంగా 1884 ఉత్తరార్ధంలో తాను చదివిన మెట్రోపాలిటన్ పాఠశాలలోనే నరేంద్రునికి ఉపాధ్యాయునిగా ఉద్యోగం దొరికింది. జూన్ 1886లో మా సిఫారసుతో ఆ పాఠశాల కొత్త శాఖలో ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి లభించింది. ఈ ఆదాయం కారణంగా పస్తులుండే పరిస్థితి దాటి ఒక అడుగు ముందుకు రాగలిగారు. కానీ కుటుంబ ఆస్తుల దావా వలన, రాబోయే న్యాయశాస్త్ర పరీక్షల కారణంగానూ నరేంద్రుడు ఆ ఉద్యోగం వదులుకోవలసి వచ్చింది. అప్పుడు శ్రీ రామకృష్ణులకు గొంతులో వ్రణం ఏర్పడింది. పక్కనే ఉండి ఆయనకు సేవ శుశ్రూషలు అందించాలని నరేంద్రుడు అనుకోవడము అందుకొక కారణం. నరేంద్రుడు ఈ రోజుల్లో గీతా గోవింద కావ్యాన్ని వంగ భాషలోకి అనువదించాడు. అతడి మిత్రులైన మోతీలాల్ బోస్ దాన్ని ప్రచురించాడు. దీని ద్వారా కాస్త డబ్బు లభించింది. ఈ సమస్యల కారణంగా నరేంద్రుడు దాదాపు 7 నెలల పాటు శ్రీ రామకృష్ణుల దర్శనార్థం వెళ్ళలేకపోయాడు. ఈ మధ్యకాలంలో ఈశాన్ అనే భక్తుడి ఇంటిని శ్రీ రామకృష్ణులు పావనం చేసినప్పుడు ఆయనను దర్శించడంతో సరి. ఈ కాలఘట్టంలో అతడికి శ్రీ రామకృష్ణుల భక్తులతోనూ అక్కడ కలుసుకున్న యువమిత్రులతోనూ దాదాపు ఎలాంటి సాన్నిహిత్యమూ లేకుండా పోయింది. మాత్రం కొన్ని పర్యాయాలు నరేంద్రుని ఇంటికి వెళ్ళి వచ్చాడు. ఇద్దరూ కలిసి గీతా గోవింద అష్టపదులు పాడుకునేవారు. క్రమంగా నరేంద్రుని పరిస్థితి పలువురు మిత్రులకు తెలియసాగింది. కానీ ఎవ్వరూ ఎలాంటి సహాయం అందించలేదు. పైగా అతన్ని తప్పుదారి పట్టించడానికి కొందరు తయారయ్యారు. అతడి మిత్రులలో కొందరు సన్మార్గగాములు కారని మునిపే చూశాం. అలాంటి వ్యక్తుల్లో అన్నదా గుహ ఒకడు. అతడి ఇంట్లో కలుసుకున్న ఒకరిద్దరు అలాంటి యువకులు నరేంద్రునికి వక్ర మార్గంలో డబ్బు సంపాదించే దారులు తెలిపారు. సంపన్నులైన వితంతువులు కొందరు తమ దారిలోకి వస్తే అతడికి సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కబురు పంపారు. వారు సూచించిన మార్గాలన్నింటినీ తుచ్చమైనవిగా త్రోసిరాజని తన మార్గంలోనే ఒంటరిగా వెళ్ళాడు నరేంద్రుడు. కానీ స్నేహితులు వదిలేటట్లు లేరు. నరేంద్రుని ఎలాగైనా సరే వక్ర మార్గంలోకి దింపాలని వారు కంకణం కట్టుకున్నట్లు ప్రవర్తించసాగారు. ఒకరోజు నరేంద్రుడు ఒక మిత్రుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ మిత్రులందరూ ఆటపాటల్లో ఉల్లాసంగా గడిపారు. ఆ తర్వాత నరేంద్రుడు విశ్రాంతికై ఒక గదిలోకి వెళ్ళాడు. అప్పుడు ఆ మిత్రులు అంతకు ముందే చేసిన ఏర్పాటు ప్రకారం ఒక యువతి ఆ గదిలోకి వెళ్ళింది. తనను తాను మంచిదానినిగా పరిచయం చేసుకుని పేదరికం వలన అష్టకష్టాలు పడుతున్నట్లు చెప్పింది. ఆమె కళ్ళబొల్లి మాటలు నమ్మి నరేంద్రుడు ఆమెను సాంత్వనపరిచే రీతిలో కొన్ని మాటలు చెప్పాడు. కాసేపట్లో ఆమె దురుద్దేశంతో అతన్ని సమీపించి తన నిజస్వరూపం బట్టబయలు చేసింది. దాంతో నరేంద్రుడు నిష్కర్షగా ఆమెను గదిలో నుండి బయటకు పంపివేశాడు. ఆమె తిన్నగా ఆ మిత్రుల వద్దకు వెళ్ళి, సాధుపుంగవుని వద్దకు నన్ను పంపించారే అంటూ కసురుకుంది. మరొకసారి జరిగిన సంఘటన గురించి స్వయంగా నరేంద్రుడు ఇలా చెప్పాడు.
నా మిత్రులలో కొందరు వక్ర మార్గంలో డబ్బు సంపాదించేవారు. నా స్థితి గురించి విన్న వారు ఈ తరుణాన్ని వినియోగించుకొని నన్ను తమ వైపు లాగడానికి ప్రయత్నించారు. వారిలో కొందరు నా మాదిరి హఠాత్తుగా పరిస్థితులు తారుమారు కావడంతో పొట్ట గడవడానికై అవినీతి మార్గాల్లో వెళ్ళినవారు. వారు నిజంగానే నా పట్ల జాలి వహించారు. మహామాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ధనవంతురాలైన ఒక స్త్రీ చాలా కాలంగా నా మీద కన్ను వేసింది. ప్రస్తుతం నా పరిస్థితిని సదవకాశంగా తీసుకొని ఆస్తితో పాటు తనను స్వీకరించి దారిద్ర్యానికి స్వస్తి చెప్పమని కబురు పంపించింది. ఆ ప్రతిపాదనను జుగుప్సతో తిరస్కరించాను. మరో స్త్రీ కూడా నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది. అమ్మాయి, ఒక గుప్పెడు బూడిద కాబోయే ఈ శారీరక సుఖం కోసం ఇంతదాకా ఏదేదో చేశావు. ఇదిగో మరణం నీ ముందే ఉంది. దానిని ప్రతిఘటించడానికి నువ్వేదైనా చేసి ఉన్నావా? తుచ్చమైన తలంపులను వదిలిపెట్టు, భగవంతుడిని ఆర్తితో ప్రార్థించు అని ఆమెకు హితవు చెప్పాను. కానీ తనకు అవినీతి మార్గాలు చూపిన వారి మీద కూడా నరేంద్రుడు కోపగించుకోలేదు. విధి ఎలా ఉన్నప్పుడు ఎవరిని ఎందుకోసం నిందించాలి? వారితో కూడా తన మనస్సులోని విషయాన్ని చెప్పేవాడు. సన్యాస జీవిత మహత్యాన్ని గురించి చెప్పేవాడు. అయినప్పటికీ వారు మాత్రం మళ్ళీ అతన్ని లౌకిక విషయాల వైపు లాగడానికే ప్రయత్నించేవారు. జీవితంలో ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఎందుకు ఇలా ఉన్నావు? ధనం సంపాదించే ప్రయత్నంలో తీవ్రంగా మునిగిపో, అప్పుడే కదా సుఖమయ జీవితం గడపగలవు అంటూ ఉపదేశించేవారు. అందుకు నరేంద్రుడు, నాకు అలాంటి ఆలోచనలు రాకపోలేదు. కీర్తి ప్రతిష్టలు, పదవి, ఐశ్వర్యం, అంతస్తులతో కూడిన జీవితం గడపాలనే ఆలోచన నాలో తరచూ కలగడం కద్దు. కానీ బాగా లోతుగా ఆలోచించినప్పుడు ఈ ధ్యేయం అర్ధరహితమని తోచేది. మరణం అనేదొకటి ఈ లోకంలో ఉన్నదే. దాని కబంధ హస్తాల నుండి ఎవరైనా తప్పించుకోగలరా? సన్యాసులు మరణపు పిడికిల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యమైన, శాశ్వతంగా మార్పులేని వస్తువును అన్వేషిస్తున్నారు. కనుక సన్యాస జీవితమే సర్వోత్కృష్టమైనదిగా నేను భావిస్తున్నాను అన్నాడు. అయినప్పటికీ మిత్రులు వదిలిపెట్టలేదు. వారిలో ఒకడు, దక్షిణేశ్వరంలోని వృద్ధుడే నరేంద్రుణ్ణి పాడు చేస్తున్నాడు, ఇతడి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు అన్నాడు. తర్వాత నరేంద్రుణ్ణి చూసి, నరేన్, నీకు సొంత బుద్ధి అనేది ఉంటే ఆయన వద్దకు వెళ్ళడం మానుకో, లేకపోతే నీ చదువు, భవిష్యత్తు నాశనమైపోతాయి. నువ్వు ప్రతిభావంతుడివి. జీవితం వైపు మనస్సును మరలిస్తే నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. కనుక దక్షిణేశ్వరానికి స్వస్తి చెప్పు అని సలహా ఇచ్చాడు. ఇలా చూడండి, ఆయన గురించి మీకేమీ తెలియదు. నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు. కానీ నేను ఆ వృద్ధుణ్ణి, శ్రీరామకృష్ణులను అమితంగా అభిమానిస్తున్నాను అని గద్గద స్వరంతో చెప్పాడు నరేంద్రుడు. ఒక వంక మిత్రుల ప్రయత్నాలు ఎలా ఉండగా ఇంట్లో భిన్నమైన పరిస్థితిని నరేంద్రుడు ఎదుర్కోవలసి వచ్చింది. తండ్రి బ్రతికి ఉన్నప్పుడే ప్రారంభమైన వివాహ ప్రయత్నాలు మళ్లీ కొనసాగాయి. అతన్ని మరీ ఇబ్బందికి గురిచేశాయి. తండ్రి ఉన్నప్పుడు అతడు వివాహాన్ని తిరస్కరించడం పెద్ద సమస్యగా తోచలేదు. కానీ ఇప్పుడది విశ్వరూపం దాల్చింది. కోరినంత కట్నంతో వధువుని ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు ఈ దారిద్ర్య పరిస్థితిలో అతడు తిరస్కరించడం ఇంట్లో వారు జీర్ణించుకోలేకపోయారు. పేదరికపు గుప్పిటి నుండి విడివడడానికి కనిపిస్తున్న ఒకే దారిని అతడు మూసివేస్తున్నాడని వారు భావించారు. చివరకు తల్లి అయిన భువనేశ్వరి ఒక అడుగు ముందుకేసి ఒక పిల్లను చూసి నిశ్చయం కూడా చేసింది. ఆ తర్వాత నరేంద్రుడు గట్టిగా తిరస్కరించలేకపోయాడు. జరగబోయేది జరగని అనుకొని తనను నమ్ముకొని ఉన్నవారి కోసం వివాహం చేసుకోవడానికే నిశ్చయించుకున్నాడు. నరేంద్రుని వివాహం గురించి శ్రీరామకృష్ణులకు తెలిసింది. వెంటనే ఒక బండి బాడుక్కు తీసుకొని తిన్నగా నరేంద్రుని ఇంటికి వెళ్ళారు. నరేంద్రుడు బయటికి వచ్చి ఆయనను కలుసుకున్నాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు అతడి చేతులు పుచ్చుకొని, నేను విన్నది నిజమేనా అని అడిగారు. నరేంద్రుడు తల దించుకొని, అవును, నేను వివాహానికి సమ్మతించాను అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు నరేంద్రుని చేతులను నొక్కి పట్టుకుని,
ఈ వివాహం జరగదు. ఇవి నా మాటలు సుమా అంటూ బండెక్కి వెళ్ళిపోయాడు. అవాక్కై నిలబడిపోయాడు నరేంద్రుడు. భగవంతుని పట్ల ఒక వ్యక్తి సంతరించుకున్న విశ్వాస ప్రగాఢత, నిశ్చలత అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు తేలిపోతుంది. నేను ఇంతగా దుఃఖిస్తున్నానే, ఈ భగవంతునికి కళ్ళు లేవా అని ప్రశ్నించని సామాన్య వ్యక్తులు ఉండజాలరు. కృష్ణ, నువ్వు దుష్టుడవు. నీకొకటి చెబుతాను. నువ్వు నన్ను కౌగిలించుకొని నీ పాదపద్మాలంరోల శరణు వసిగినా సరే, లేక నా చూపులకు అందకుండా నిలబడి ఆవేదన కలిగించినా సరే, నువ్వు నన్ను ఏం చేసినా నువ్వే నా సర్వస్వం, నువ్వు తప్ప నాకెవరూ లేరు అని చైతన్య మహాప్రభువు చెప్పినట్లు భగవంతుణ్ణి దూషించినా ఆయననే విశ్వసించి జీవించడం సామాన్యమైన విషయం కాదు. నరేంద్రుడు ఏం చేశాడు? ఆయన మాటల్లోనే విందాం. ఇన్ని కష్టాలు, పరీక్షలు ఎదురైనప్పటికీ నా ఆస్తికత చెక్కు చెదరలేదు. భగవంతుడు మంచే చేస్తాడు అనే భావనలో కించిత్తూ సందేహం జనించలేదు. ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించి ఆయన దివ్యనామాన్ని ఉచ్చరిస్తూనే పడక నుండి లేస్తాను. ఆ తర్వాత పరిపూర్ణ విశ్వాసంతో ఉద్యోగాన్వేషణకు బయలుదేరేవాణ్ణి. అలవాటు ప్రకారం ఒకరోజు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ పడక నుండి లేచాను. పక్క గదిలో ఉన్న మా అమ్మ అది విని చిరాగ్గా, అది ఆపరా, చిన్నతనం నుండి దేవుడు దేవుడు అంటూ పల్లవి పాడుతున్నావు. ఆ దేవుడు ఇంత చేశాడు కదా, ఇంకా ఎందుకు పలవరిస్తావు అని అంది. ఆమె మాటలు నా హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి. దేవుడనే వ్యక్తి నిజంగా ఉన్నాడా? ఒకవేళ ఉంటే మనిషి హృదయపూర్వక ప్రార్థనలను చెవొగ్గి వింటాడా? అలా అయితే ఇంతగా విలపిస్తున్నానే, దానికి ఎలాంటి జవాబు రాదు. ఎందుకు? సౌజన్యం మూర్తిభవించిన భగవంతుని సృష్టిలో ఇంత చెడు ఎక్కడి నుంచి వచ్చింది? మంగళమయుడైన భగవంతుని పాలనలో ఇంత అమంగళం ఎందుకు అంటూ దీర్ఘంగా ఆలోచించసాగాను. ఇతరుల దుఃఖం చూసి తల్లడిల్లిన విద్యాసాగర్ ఒకసారి భగవంతుడు మంచితనమే మూర్తిభవించినవాడు, మంగళమయుడైనవాడు అయినప్పుడు లక్షలాది ప్రజలు కరువు కాటకాల భయానక గుప్పిట్లో చిక్కి పిడికెడు అన్నం కోసం అలమటిస్తూ మరణిస్తున్నారెందుకు అని అడిగారు కదా. ఆ వాక్కు పరిహసిస్తున్నట్లు నా చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ రోజు భగవంతుని పట్ల ఎన్నడూ లేనంత విసుగు నాకు కలిగింది. ఇటువంటి సమయం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా నిజంగానే భగవంతుడున్నాడా అనే సందేహము నాలో తలెత్తింది. ఏదైనా రహస్యంగా చేయడం అన్నది నా నైజానికి విరుద్ధం. చిన్నతనం నుండి అంతే. భయం కారణంగానో మరే ఉద్దేశం వల్లనో నా ఆలోచనలు నేను దాచుకోలేను. చేతలను మరుగుపరచడం అనే మాటకే చోటు లేదు కనుక భగవంతుడు లేడు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆయనను గురించి చింతన చేసి ప్రయోజనం లేదు అని సాహసించి తక్కిన వారికి చెప్పి దానిని నిరూపించడానికి నేను ప్రయత్నించడంలో ఆశ్చర్యం ఏముంది? పర్యవసానం నేను నాస్తికుణ్ణైపోయాను. దుష్టులతో కలిసి మధుపానం చేస్తున్నాను, వెలయాళ్ళ ఇంటికి పోతున్నానని ఏ మాత్రం సంశయించకుండా మాట్లాడసాగారు. ఎవరికి అణిగి మణిగి మెలిగే నైజం చిన్నతనం నుండే నాకు లేదు. అది ప్రస్తుతం తప్పుడు పుకారు వలన ఘనీభవించి కరడుగట్టింది. ఈ దుఃఖమయమైన సంసారంలో ఏదో కొంతసేపైనా ఆ దుఃఖాలను మరిచిపోవడానికి మధుపానం చేయడమో వెలయాళ్ల వద్దకు వెళ్లడమో కించిత్తు కూడా తప్పు కాదు. ఈ రీతిలో సుఖం లభిస్తుందని నాకు నిశ్చయంగా తెలిస్తే ఎవరికి భయపడకుండా నేను ఆ మార్గాన్ని అనుసరిస్తాను అంటూ వాళ్ళు అడగకుండానే అందరితోనూ చెప్పసాగాను. ఈ వార్త గాలికన్నా వేగంగా వ్యాపించింది. నేను చెప్పిన విషయాలకు చెవులు ముక్కు అన్నీ జతచేర్చి శ్రీరామకృష్ణులకు ఆయన భక్తులకు చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజం తెలుసుకోకోరి కొందరు వచ్చారు. తాము విన్నవన్నీ నమ్మకపోయినా కొన్నిటినైనా నమ్మవలసి ఉందని వారు సూచనప్రాయంగా తెలిపారు. వారు నన్ను ఎంత హీనంగా పరిగణించడం చూసి నా మనసు క్షోభించింది. అయినా సహనం పాటించాను. మనసుని రాయి చేసుకున్నాను. శిక్ష పడుతుందని భయపడి భగవంతుణ్ణి విశ్వసించడం పిరికితనం అంటూ ఉద్వేగంతో చెప్పి హ్యూమ్, పెయిన్, మిల్, కామ్టే లాంటి పలువురు పాశ్చాత్య తాత్వికులను ఉదాహరణగా చూపి భగవంతుడు ఉన్నాడనడానికి
ఎలాంటి ఆధారము లేదు అంటూ తీవ్ర ఉద్వేగంతో వాదించాను. సంస్కరించలేనంతగా నేను చెడిపోయాను అని నిశ్చయించుకొని వారు వెళ్ళిపోయారు. నాకు చాలా సంతోషం కలిగింది.